ఉన్నదయ్యా. మా జీవితాల్లో నీకు స్థానం ఇవ్వక ప్రభా, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో మేము పట్టబడి ఉన్నామేమో ప్రభా, దారి తొలగిపోయి ఉన్నామేమో ప్రభా, దారి తప్పిపోయి ఉన్నామేమో అయ్యా. మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా, ఈ లోకానికి నైనా మమ్మల్ని రక్షించడానికి వచ్చారని వాక్యం చదివిస్తున్నాయా. అవును ప్రభా, రక్షింపబడ్డ మేమునైనా ఇంకా పాపపు స్థితిలోనే మేము ఉంటున్నామేమో అయ్యా. మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఆ పాపం నుంచి నైనా మాకు విడుదల కలగజేయమని అడుగుతున్నాం తండ్రి. నీ జన్మ ద్వారా ప్రభా, ఈ భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం అంటుంది ప్రభా ఈ వాక్యం. అవును ప్రభా, మీ బిడ్డలుగా నీకు ఇష్టలుగానైనా మీరు ఇచ్చే సమాధానం కలిగి జీవించే జీవితాలు మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలునైనా, వాళ్ళు కూడానైనా వాళ్ళ జీవితాన్ని వాక్యం అనే వెలుగులో సరి చూసుకొని ప్రభా, ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రభా, ఈ క్రిస్మస్ దినాన ప్రభా, నీ కొరకునైనా వాళ్ళ హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభా, నిన్ను ఆహ్వానించి ప్రభా, నువ్వు అనుగ్రహిస్తున్న శాంతి, సమాధానం, రక్షణ, ఆనందం నేనైనా వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో అనుభవించుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి నైనా. మీ ప్రేమని మేము ఎటు రీతిగా కలిగి ఉండి జీవించాలో మీరు మాకు నేర్పించారు ప్రభా. అటు ప్రేమనైనా మేము మీ యొద్ద నుంచి పొందుకొని నైనా ఆ ప్రేమతోనే మేము నింపబడి ప్రభా, ఒకరితో ఒకరు ప్రేమించుకుంటూనే మీ రాజ్యాన్ని కట్టేవారు కానీ రాజ్యాన్ని చేరేవారు మా ప్రతి ఒక్కరిని మీరు తీర్చిదిద్దండి ప్రభా. మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డల యొక్క కుటుంబాలన్నింటినైనా ఈ క్రిస్మస్ డేలోనైనా మీరు దర్శించండి. ఈ శాంతిని, సమాధానం ప్రతి ఒక్క బిడ్డకినైనా మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్క బిడ్డనైనా ఈ పరిశుద్ధ రాకడ కొరకునైనా తగిన సిద్ధపాటు ప్రతి ఒక్క బిడ్డనైనా కలిగి జీవించే కృపను, అటువంటి జ్ఞానాన్నైనా బిడ్డకు మీరు దయచేయమడుతున్నాం. అవును ప్రభా, కేవలమైనా పాపుల కొరకేనైనా ఈ లోకంలోకి వచ్చామన్నాము. మేము పాపులైన మమ్మల్ని ఒక్కసారి మీరు దర్శించండి. ఆ పాపం నుంచి విడుదల మాకు కలిగజేయండి. నిత్య రాజ్యానికి వారసులుగానైనా మా జీవితాన్ని మేము మార్చుకొని ప్రభావ, మా ప్రవర్తన మేము మార్చుకొని ప్రభావ, మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభావ, మీకు లోబడే వారుగా, విధేయత చూపేవారుగా ప్రభావ మా జీవితాన్ని మీరు సరి చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే మాకు తోడుగా ఉండండి. మేము తిరిగి మళ్ళీ కలుసుకొని ప్రభావ నీ నామంలో స్థుతించుకొని మరొక తరుణాన్ని మేము మాకు దయచేసిపోయినా మా జీవితాల ద్వారానైనా మీ నామం మేము పట్టుకునే రీతిగా ప్రభావ మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వెళ్ళొచ్చున్నాం తండ్రి.